జూన్ నెల దివ్యహృదయము యొక్క పూజిత మాసము 2వ రోజు. ఈరోజు ధ్యానాంశము దివ్యహృదయము మీది భక్తి దేనిలో అణగయున్నది. జేసునాథుని దివ్యహృదయమును స్నేహించి దానిమీద నిజమైన భక్తి నుంచి అనేక మందికి ఆశ గలదుగాని దేనిలో ఎటువంటి భక్తి అణగయున్నదో వారలకు తెలియదు. జేసునాథుని దివ్యహృదయమా మిమ్మును స్నేహించుచున్నాను అని ప్రతిసారి చెప్పుటలో దివ్యహృదయము మీది భక్తి అణగయున్నదని కొందరు తలంచుచున్నారు. ఇంకా కొందరు కొన్ని దీర్ఘ జపములను చెప్పుటలోను కొన్ని పాటలు పాడుటయందును తిరుహృదయపీఠమును పుష్పములతో అలంకరించి ఒత్తులను ముట్టించుటేందును అణగయున్నదని తలంచుచున్నారు. ఇవి అన్నియు బహిరంగ చేసే కృత్యములేగాని మన ఏలినవారు సువిశేషములో వచించిన దివ్యవాక్కును వినండి. మీరు మమ్మును స్నేహించినట్టయిన మా కల్పనలను అనుసరించండి, మా కట్టడలను అనుసరించువాడు మమ్మును స్నేహించుచున్నాడు అనిరి. ఆచ్య అరుళప్పగారు మన స్నేహము మాటలయందును నాలుకెందును ఉండక క్రియలయందు నిజముగా ఉండవలసినదని తన మొదటి నిరూపములో వ్రాసియున్నారు. కాబట్టి నిజమైన స్నేహము మాటలలో కాదుగాని క్రియలలో కనిపించుచున్నదని అందరికి తెలిసిన కార్యము. నా తండ్రిని చాలా ప్రియముతో స్నేహించుచున్నానని చెప్పు కుమారుడు తండ్రి కట్టడలను నిరాకరించి వానికి విధేయించక తన నడత చేతవానికి దుంహఖము రప్పించినట్టయినా అట్టి కుమారుడు తన తండ్రిని నిజముగా స్నేహించుచున్నాడని చెప్పుగుడునా? జేసునాథుని దివ్య హృదయమును స్నేహించుచున్నావా లేదాయని ఎరుగవలేననినచో విచారించవలసిన దేమనగా మనసొప్పి ఏ పాపమును కట్టుకొనకుండునట్టు హెచ్చరికగానుంటున్నావా? దైవ కట్టడలను తిరునభ కట్టడలను అనుసరించుచున్నావా? మంచి క్రీస్తువునికి తగిన అప్పులను నెరవేర్చుచున్నావా? జేసునాథుని ప్రతినిధులైన గురువును గౌరవించి వారలకు విధేయించి నడుచుచున్నావా? నీ చెడ్డ కోరికలనన్నిటిని జయించి స్వల్ప నిందలను ఓర్పుతో సహించుకుని అందరికిని స్నేహమును చూపించుచున్నావా? జపము వలను సన్మాతృక వల్లను ఆత్మలను రక్షింప ప్రయాసపడుచున్నావా? ఇటువంటి సత్కృత్యములే జేసునాథుని దివ్యహృదయము మీది స్నేహమును చూపించును. మాటల వల్ల కాదుగాని క్రియల వలన దివ్యహృదయము మీది నిజమైన స్నేహము కనబడును. తాను మనల మీద నుంచిన స్నేహమును నోట చెప్పజేసునాథుడు తృప్తి పొందినవారు కాదుగాని ఈ లోకమునకు వచ్చి 33 సంవత్సరములు నిందవమానములను అనుభవించి సిలువలో తమ రక్తమంతయి చింది ప్రాణము నిచ్చిరి. లోకాంత్యము వరకు మనతో కూడా వాసమై యుండుటకుగాను మన ఆత్మకు భోజనముగా దివ్య సత్ప్రసాదమును కలిగించిరి. జేసునాథుడు ఏలైన పాపములను తాము మోసిపాటుబడి మరణము పొందరని అడుగుదురేమో. దీనికి అచ్చ చిన్నప్పగారు ప్రత్యుత్తరముగా వారు నన్ను స్నేహించి మమ్మును తాము నా కొరకు ఒప్పగించరని చెప్పుచున్నారు. జేసునాథుని స్నేహమే వారి జీవితము యొక్క పరమరహస్యమును మనకు తెలియపరచుచున్నది. జేసునాథుడు మన ఎడల చూపించిన స్నేహమును పూర్తిగా ఎరిగినందుచేతనే అచ్చశిష్టులు ఆ స్నేహమాతృక అనుసరించ ప్రయాసపడిరి. తిరిసభ ఆరంభములో సత్యవేదము నిమిత్తమై మరణము పొందిన అచ్య ఇగ్నాసివారు రోమాపురికి తీసుకొనిపోబడినప్పుడు తమ క్రీస్తువులకు వ్రాసిన ఉత్తరములో నేను జేసుక్రీస్తు నాథుని నిమిత్తము నా ప్రాణము నొప్పగించపోవుచున్నాను. ఈ సంగతి మీకు నెరిగించ భాగ్యము నొందితిని. నన్ను నిప్పులో వేసి కాల్చివేయుదురో స్లీవలో కొట్టుదురో లేక దుష్టముగములకు నెరగా నిచ్చుదురో తెలియదు. అయినను పరవాలేదు, ఈ పాటులనన్నిటినీ నా రక్షకుని కొరకు సంతోషముతో అనుభవించెదను. ఏలననగా ఈ పాటులు నన్ను స్నేహించిన క్రీస్తునాథుని యొద్దకు నన్ను గొనిపోవుననిరి. ఇదే అపోస్తులలోనూ వేదసాక్షులలోనూ సకల ఆర్భ్యశిష్టులలోనూ వెలిగిన ధారాళమైన స్నేహము. ఎంతోమంది వేద బోధకులు తమ కుటుంబములను ఆస్తుపాస్తులను సొంత దేశమును వదిలిపెట్టి దూరదేశములకు పోయి ఆత్మలను రక్షింప తమ జీవిత కాలమునంతటినీ సెలవు చేయుచున్నారు. దీనికి కారణమేమి? జేసునాథుని మీది స్నేహమే. ఎందుకనగా వారి తిరురక్తము చేత రక్షింపబడిన ఆత్మల మీదగల అపేక్షయేగాని వేరుకాదు. లోకపు సుఖ సంతోషములనన్నిటిని విడిచిపెట్టిన కన్య స్త్రీలు తాము ఒకప్పటికి చూచియుండని వ్యాధిగ్రస్తులకు పుండ్లు కడిగి కట్లు కట్టి కన్న తల్లిమారుగా పరామర్శించుకుని వచ్చుదురు. లోకపు బహుమానములేమీ లేక ఇటువంటి పరోపకార పక్షముతో రోగులను పరామర్శించుటకు వారలను ప్రేరేపించినదేమి? జేసునాథుని మీది స్నేహమేగాని వేరుగాదు. ఇంక పుణ్యవాసులైన పలు క్రీస్తువులు తమ సన్మాతృక వల్లను సుగుణము వల్లను తక్కిన క్రీస్తువులకు మేలు పొందుతున్నారు. తమ సహోదరుల యొక్క రక్షణము కొరకు ప్రయాసపడుటకు కావలసిన ధైర్యమును వారల హృదయములలో పుట్టించినది ఏది? జేసునాథుని మీద నుంచిన స్నేహమే కారణముగా నున్నది.
ఇట్లుండగా మన ఏలినవారిని నిజముగానే స్నేహించుచున్నామని చూపించుటకుగా మనమేమి చేయుచున్నాము? జేసునాథుడు అచ్చ రాయప్పగారిని వీక్షించి, నీవు మమ్ము స్నేహించుచున్నావా అని అడిగిన లాగు మనలను అడిగినట్టయినా, మనమును ఆచ్య రాయప్పగారవలే, నా ఏలినవారా, మీకు అంత తెలియనే, నేను మిమ్మును స్నేహించుచున్నాననుట మీకు తెలిసిన్నదని బదులు చెప్ప తగనవారమైయున్నామా? అచ్చ రాయప్పగారు జేసునాథుని కొరకు పాటుపడి తమ ప్రాణము తమ స్నేహము చూపించినారు గదా. నొప్పగించి అలాగే మనమును జేసునాథుని తిరుహృదయమునకు మన స్నేహమును చూపింప కోరిన ఎడల మన జీవనము నిజమైన క్రీస్తువునికి తగినదిగాను, జేసునాథుని దివ్య హృదయమునకు ప్రియమైనదిగాను ఉండవలసినది. ఈ లోకకార్యముల మీది ఆశలను మన హృదయము నుండి పెరికి నేయవలసినది. దేవయుడిగమునందును క్రీస్తువునికి తగ్గ పుణ్యములను నెరవేర్చుటేందును జేసునాథుని దివ్య హృదయము చూపించిన పర స్నేహము అనుసరించుటేందును జాగ్రత్తగలవారలమై యుండవలసినది. మన హృదయములో తిరుహృదయం మీది స్నేహమును పాపము మీది కోరికయును నొకటిగా కలిసియుండకూడదని మరువరాదు. పూర్వ వేదగ్రంథములలో మనము చదువునదేమనగా, ఫిలిస్తేయులు జూదజాతి వారలను అపజేపరచి వాగ్దాత్త మందసమును గొనివచ్చి తాము ఆరాధించుచుండిన దాగోడా దేవరుగుడిలో నుంచిరి. మరునాటి ప్రొద్దున పోయి చూచినంతటా దాగోనుని విగ్రహము ముక్కలు ముక్కలుగా విరిగి వాగ్దాత్త మందసమునకు ముందు పడియుండినది. జేసునాథుని దివ్యహృదయం మీది స్నేహము మన హృదయములో నిజముగా నుండినట్టయినా మన ఆశాపాసముల వెంబడించి నడవము. గనుక మన ఆశాపాసములను నిగ్రహించి జయముగొని ఆ దివ్యహృదయముతో ఎల్లప్పుడూ ఏకీభవించియుండా తీర్మానించగలవారలము. అచ్చ మార్గరిత మరియమ్మ చెప్పినది వినండి. మన హృదయము ఎంత చిన్నదిగా నున్నదనగా దానిలో రెండు స్నేహములుండుటకు స్థలము లేదు. దేవస్నేహము కొరకు మాత్రము మన హృదయము కలిగింపబడియుండుట చేత ఆ హృదయములో వేరు స్నేహము ఉండినట్టయిన దానికి సమాధానమే లేదు. చరిత్రము 200 సంవత్సరములకు ముందు మధుర విచారణ యొక్క గురువులు వ్రాసిన నిరుపములలో నీ క్రింది వర్తమానము వివరింపబడెను. ఒక గ్రామము సమీపమున పెద్దపులి ఒకటి అనేక అవిశ్వాసులను చంపివేసెను. ఒకనాడు ఒక క్రీస్తువుడు అడవిలో మ్రానులు నరుకుచుండగా పులివానిమీద పడినప్పుడు ఆ క్రైస్తవుడు జేసునాథుని దివ్యహృదయకు, నన్ను కాచి రక్షించండి అని అరచెను. కనికరము నిండిన జేసునాథుని దివ్యహృదయము వాని ప్రలాప శబ్దమును విననవధరించెను. తటాలున పులి యొరుకుండి ఆ మనిషిని క్రింద పడవేసి అడవిలోనికి పారిపోయినది. ఆ క్రైస్తవుడు తన్ను రక్షించిన జేసు తిరుహృదయమునకు మిగుల మేలరిగినవాడే మెల్లమెల్లగా లేచి ఇంటికి పోయిను. ప్రక్క గ్రామములో నున్న తన విచారణ స్వాముల వారియొద్దకు పోయి జరిగిన సమాచారము నెరిగించి తన ప్రక్క గాయముల చూపించెను. ఈ ఇరువురును కనికరమును స్నేహమును నిండిన జేసునాథుని దివ్యహృదయమునకు స్తోత్రము చేసి దాని పొగడి కొనియాడిరి. మనము శోధనల చేత అల్లాడింపబడినప్పుడు జేసునాథుని దివ్యహృదయమును పిలుచుదుముగాక. పులి కంటే క్రూరముగా నుండు పిశాచి నుండి మనలను కాపాడవలేనని జేసునాథుని దివ్యహృదయమును జూచి వేడుకొనగల వారలము. ఆ తిరుహృదయమును మన పూర్ణ హృదయముతో స్నేహింపగలవారము. ఈలాగు చేసినట్టయిన దివ్య జేసువు మనలను సకల విపత్తుల నుండి కాపాడి నిత్యభాగ్యమునకు మనలను వెంటగొనిపోదురు. ఆచ్య మార్గరిత మరియమ్మగారి సుకృత వాక్యము. జేసునాథుని దివ్యహృదయములో సకల కీడులకు ఔషధమును, బలహీనమునకు బలమును, సకల అవసరములకు శరణమును కనుగొనుదువు. సుకృత జపము. జేసునాథుని మధురమైన దివ్యహృదయను నా స్నేహముగా నుండండి. యేసు తిరు హృదయమునకు సమర్పించుకును. జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి. ఓ మహాప్రేమగల తిరు హృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరు లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునే యుందురుగాక. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళవార్త జపము.
దేవవర ప్రసాదము చేతనిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి.